సాగర్పై అటాక్ చేయడానికి మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ అందరూ అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు సాగర్ చప్పట్లు కొట్టగానే వందల కొద్దీ విశ్వ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వ్యక్తులు శివరావు విల్లాకి వచ్చారు. వాళ్ళకి ఉన్న హంతక ఉద్దేశాలు వాళ్ళ కళ్ళలో స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నది అంతా శ్రావ్య భయం భయంగా చూస్తూ ఉంటే సాగర్ నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేతిపై ఉన్న ప్రెషర్ పాయింట్ మీద సున్నితంగా ప్రెస్ చేశాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. అదే సమయంలో రమాకాంత్ కూడా స్పృహ కోల్పోయేలా చేశాడు అనిరుద్. శ్రావ్యని సాగర్ చేతులపై ఎత్తుకొని అక్కడి నుండి వెళ్తూ ఉండగా నరేష్ తన గన్ సాగర్ వైపు గురిపెట్టి కంటిన్యూగా ట్రిగ్గర్ నొక్కుతూ ఉన్నాడు. ఆ బుల్లెట్స్ సాగర్ శరీరాన్ని తాకుతాయి అనగా గాలిలో నుండి ఊడిపడ్డట్టు 5 వ్యక్తులు సాగర్ చుట్టూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు సాగర్కి వినయంగా నమస్కరించగానే వాళ్ళని అంతం చేయండి అని చెప్పి సాగర్ విల్లా నుండి బయటకు వెళ్లాడు. నరేష్ పేలుస్తున్న బుల్లెట్స్ ఆ 5 శరీరాలను తాకుతూ ఉన్నాయి. కాని వాళ్ళకి ఎటువంటి హాని జరగట్లేదు. దాంతో శివరావ్ ఆ 5 చూసి షాక్ అయి మీరింకా బ్రతికే ఉన్నారా అని అడిగాడు. శివరావ్, నరేష్, మీరిద్దరూ సత్యప్రకాష్ ఫ్యామిలీతో చేతులు కలిపి చాలా అక్రమాలను చేశారు. అంతేకాదు ఇవిల్ ప్రోటోసిస్ కింగ్ తో చేతులు కలిపి సీక్రెట్ కింగ్డమ్ ని శాసించాలి అనుకున్నారు. మీలాంటి వాళ్ళు మన సమాజానికి అవసరం లేదు అని చెప్తూనే తండ్రి కొడుకుల మీదకి దూసుకుపోయాడు అగ్ని. పంచభూతాలు శివరావు విల్లాలో విధ్వంసం సృష్టిస్తూ ఉండగా సాగర్ నేరుగా విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి శ్రావ్యని తన తండ్రిని చూసుకోమని అక్కడ ఉన్న సర్వెంట్స్ కి చెప్పాడు. తర్వాత టార్జాన్ని కలిసి అన్యాయానికి ఆసరాగా నిలిచిన శివరావు ఫ్యామిలీని విశ్వ ఆర్గనైజేషన్ అంతమొందించిందని అందరికీ తెలిసేలా చేయి. ఇంకో గంటలో ఈ న్యూస్ వైరల్ అవ్వాలి అని చెప్పాడు. దానికి టార్జన్ సరే అన్నట్టుగా తల ఊపాడు. అంతలో అనిరుద్ హడావుడిగా సాగర్ దగ్గరికి వచ్చి శ్రావ్య స్పృహలోకి వచ్చింది, వెంటనే నిన్ను చూడాలి అంటుంది అని చెప్పాడు. అది విని సాగర్ చిన్నగా తల ఊపుతూ సరే, ఇంతకీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్గానే ఉన్నారా అని అడిగాడు. హా, అందరూ బానే ఉన్నారు అని సమాధానమిచ్చాడు అనిరుద్. సాగర్ శ్రావ్య రూమ్కి వెళ్లేసరికి ఆమె బాల్కనీలో నుంచొని అక్కడ వస్తున్న చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చి చేరింది. శ్రావ్య, నీకిప్పుడెలా ఉంది అని సాగర్ అడగగానే శ్రావ్య చిన్నపిల్లలాగా పరిగెడుతూ వెళ్లి సాగర్ని హగ్ చేసుకోబోయింది. తనపై శ్రావ్యకి ఉన్న ఫీలింగ్స్ తెలియడంతో సాగర్ ఆమె నుండి దూరంగా జరిగాడు. సాగర్, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నువ్వు ఈ లోకంలో లేవు అని చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది. ఏం చేయాలో దిక్కుతోచలేదు. కాని నువ్వు ఇప్పుడు వచ్చేసావు కాబట్టి అంతా బానే ఉంటుంది. నేను నీతో ఇంకా చాలా విషయాలు చెప్పాలి అంటూ ఎప్పటినుండో తనలో దాచుకున్న భయాన్ని, బాధను బయటపెట్టింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు శ్రావ్య. అయినా నువ్విప్పుడు టైర్డ్గా ఉన్నావు కాబట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి సాగర్ శ్రావ్య చెప్పాలనుకున్నది కూడా వినకుండా రూమ్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆ క్షణంలో అతని కళ్ల ముందు నవ్వుతూ ఉన్న అఖిల రూపం మెదులుతుంది. అఖిలని బాగా మిస్ అవుతూ ఉండడంతో డీప్ బ్రీత్ తీసుకొని అఖిల, కొన్ని రోజులు ఓపిక పట్టు. ఇక్కడ పనులు పూర్తవగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అనుకుంటూ గుండె మీద చెయ్యేసి రాసుకొని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు సాగర్. మరోపక్క విశ్వ ఆర్గనైజేషన్ మీటింగ్ హాల్లో కొంతమంది వ్యక్తులు సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా ఉదయం శివరావు ఇంట్లో జరిగిన హత్యాకాండలో చనిపోయిన వారి బంధువులు. మాస్టర్ విశ్వ వాళ్ళందర్నీ కలవాలని పిలిపించడంతో వాళ్ళు ఆర్గనైజేషన్కి వచ్చారు. వాళ్ళందరూ విజయనగరంలో మంచి పేరున్న బిజినెస్ పీపుల్. ఒక రకంగా విజయనగరంలో వాళ్ళు పెట్టిందే రూల్. అలాంటి పవర్ఫుల్ పీపుల్స్ అంతా మీటింగ్లో కూర్చొని విశ్వ కోసం వెయిట్ చేస్తూ అతను ఎంతసేపటికి రాకపోవడంతో విసిగిపోయి డిస్కషన్ మొదలుపెట్టారు. ఈ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గంట నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరూ రారేంటి అని చిరాగ్గా అన్నాడు ఒక వ్యక్తి. కామ్ డౌన్ మిస్టర్ అనంత్. విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలీదు. కానీ చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అని మాత్రం తెలుస్తుంది. పొద్దున్న శివరావు విల్లాలో చేసిన రాద్దంతం మనం చూస్తాం కదా. ఆల్రెడీ మన వాళ్ళని కోల్పోయాం. ఇప్పుడు వీళ్ళందర్నీ ఎదిరించామంటే
మనకి అదే గతి పడుతుందేమోనని భయంగా ఉంది అని టీ సిప్ చేస్తూ చెప్పాడు మరో వ్యక్తి. అది విన్న అనంత్ ఆవేశంగా పైకి లేచి, ఈరోజు విశ్వ వచ్చాడు, రేపింకొకడు ఎవడో వచ్చి మరికొంతమందిని చంపి మనల్ని బెదిరిస్తాడు. వాళ్ళలా ఇష్టమొచ్చినట్టు చేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? విజయనగరంలో మనకంటూ ఒక స్టేటస్ ఉంది. ఇక్కడ మనం చెప్పిందే అందరూ వినాలి తప్ప బయట నుంచి ఎవడో వచ్చి ఏదో చెప్తే వినడానికి నేను రెడీగా లేను అని ఆవేశంగా అన్నాడు. అప్పుడు అతనికి సపోర్ట్గా మరో వ్యక్తి మాట్లాడుతూ, అవును, ఇక్కడ బలహీనులు బలవంతుల చేతుల్లో ఉంటారు. ఒకవేళ విశ్వ కనుక మనందర్నీ తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే తను తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు. అనంత్, సుందర్, మీ ఇద్దరు ఏ లోకంలో ఉన్నారు? విశ్వ ఆర్గనైజేషన్ గురించి ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. శివరావు లాంటి పవర్ఫుల్ ఫ్యామిలీని వాళ్ళు క్షణాల్లో నాశనం చేసేశారు. అంతేకాదు, ఆ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరో ఎవరికీ తెలీదు. సీక్రెట్ కింగ్డమ్లోని 10 సెక్టార్ల వాళ్ళు కూడా విశ్వ ఆర్గనైజేషన్ గురించి భయపడుతున్నారు. అలాంటిది మనం ఆర్డినరీ బిజినెస్ పీపుల్. మన దగ్గర డబ్బులు ఉండడం వల్ల ఇతరుల కన్నా బెటర్గా కనపడొచ్చు. కానీ పవర్లో పోల్చి చూస్తే మాత్రం ఇలాంటి ఆర్గనైజేషన్ ముందు మనం ఏమాత్రం పనికిరాము. కాబట్టి ఇలాంటి వాళ్లతో మనం మాటలతోనే డీల్ చేస్తే బెటర్ అంటూ వాళ్ళిద్దరినీ సైలెంట్గా ఉండమని, ఎటువంటి గొడవ చేయొద్దని చెప్పాడు ఒక వ్యక్తి. వాళ్ళు అలా డిస్కస్ చేస్తూ ఉండగా మీటింగ్ హాల్ రూమ్ డోర్స్ తెరుచుకున్నాయి. దాదాపు 20 మంది మనుషులు ఆ రూంలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళ వెనకాలే మరో 5గురు కూడా ఆ రూంలోకి ఎంటర్ అయ్యారు. ఆ 5గురిని చూడగానే ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ అనుమానంతో నొసలు చిట్లించారు. అక్కడున్న అందర్నీ ఒకటే ప్రశ్న వేధిస్తుంది. కాని ఎవరూ దాన్ని పైకి అడిగే ధైర్యం చేయలేదు. అంతలో అనంత్ ఎగ్జైటెడ్గా లేచి, మీరు ఇక్కడ ఉన్నారంటే దీనర్థం విశ్వ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసింది సత్యప్రకాష్ ఫ్యామిలీనా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న తర్వాత కూడా పంచభూతాలు ఏమీ పట్టనట్టు మీటింగ్ హాల్లో ఉన్న వ్యక్తులను పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో అక్కడ వాళ్ళందరూ సత్యప్రకాష్ ఫ్యామిలీ గురించి, పంచభూతాల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతో అగ్ని పిడికిలి బిగించి సైలెన్స్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు వినగానే అక్కడున్న వాళ్ళందరి నోర్లు మూతపడ్డాయి. అగ్ని శరీరం నుండి భయంకరమైన శక్తి విడుదలవుతూ ఉంటే ఆ రూంలో ఉన్న వారందరి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు మొహం మీద తెల్లని మాస్క్తో దాదాపు 6 అడుగులు ఉన్న వ్యక్తి ఆ మీటింగ్ హాల్లోకి స్టైల్గా ఎంటర్ అయ్యాడు. విశ్వ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తులందరూ అతనికి వినయంగా నమస్కరించారు. అప్పుడు జలంధర్ ముందుకు వచ్చి, ఈయన మాస్టర్ విశ్వ, మా ఆర్గనైజేషన్ హెడ్ అని అనౌన్స్ చేసిన వెంటనే మీటింగ్ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ తమకు తెలియకుండానే లేచి నుంచొని విశ్వ ముందు తల వంచారు. అప్పుడు విశ్వ మాట్లాడుతూ, ఈరోజు ఉదయం జరిగిన గొడవలో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకు నేను చింతిస్తున్నాను. నిజానికి వాళ్ళను చంపే ఉద్దేశం నాకు లేదు. కానీ వాళ్ళు అన్యాయం వైపు నిలబడ్డారు. అందుకే ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాడు. ఆ మీటింగ్ హాల్లో ఉన్నవాళ్లు అప్పుడప్పుడే విశ్వ ఆర్గనైజేషన్లోని పవర్ఫుల్ పీపుల్ని చూస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్తో తలబడి గెలవలేమని అర్థమైపోయింది. అందుకే విశ్వ ఏం మాట్లాడినా అది వింటూ తల ఊపారే తప్ప ఎవరూ అతన్ని ఎదిరించే ధైర్యం చేయలేదు. తన మాటలకు ఎవరూ ఎదురు చెప్పకపోవడంతో విశ్వ మళ్ళీ తను చెప్పేది కంటిన్యూ చేస్తూ, శివరావు ఫ్యామిలీ పైకి డీసెంట్గా కనిపించేవాళ్లు. కానీ వాళ్ళు చేయని అన్యాయమంటూ లేదు. కేవలం ఆ ఒక్క ఫ్యామిలీ వల్లే విజయనగరంలో చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు. అందుకే వాళ్ళని అంతం చేయాల్సి వచ్చింది. అంతేకాదు, సత్యప్రకాష్ను అంతం చేసింది కూడా మా ఆర్గనైజేషనే. నేను ఈ ప్రపంచంలో అన్యాయం అనేది లేకుండా చేయాలనుకుంటున్నాను. సమాజానికి మంచి చేసే ఈ ఆశయం నెరవేరడానికి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని అనుకుంటున్నాను అని అన్నాడు. విశ్వ ఇచ్చిన లెంత్ స్పీచ్ని విని అక్కడ ఉన్నవారందరూ దీర్ఘంగా నిట్టూర్చారు. అప్పుడు అకస్మాత్తుగా అనంత్ పైకి లేచి గట్టిగా నవ్వుతూ, నీకేవో గొప్ప ఆశయాలు ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు. విజయనగరాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడానికే ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నావు. నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు అని చెప్పాడు. అనంత్ చెప్పేది నిజమే. ఎలాగో విజయనగరానికి పట్టిన పీడ విరగడైపోయింది. కాబట్టి ఇక మా సిటీని
మేమే ప్రొటెక్ట్ చేసుకోగలం, నీ అవసరం ఇక్కడ లేదు అని అనంత్కి సపోర్ట్గా మాట్లాడాడు సుందర్. వాళ్ళిద్దరూ అలా ధైర్యంగా విశ్వని ఎదిరించేసరికి అక్కడున్న మిగిలిన వాళ్లు కూడా విశ్వ ఆర్గనైజేషన్ విజయనగరంలో అడుగు పెట్టకూడదని తేల్చి చెప్పేశారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే పంచభూతాలకు ఒళ్ళు మండిపోతుంది. అప్పుడు ఆకాష్ సాగర్ని చూసి అక్కడున్న వాళ్ళని కూడా చంపేయాలా అని కళ్ళతో సైగ చేస్తూ అడిగాడు. దానికి సాగర్ అడ్డంగా తల ఊపాడు. కాసేపు వాళ్ళ మాటలు విని చిన్నగా నవ్వుకుంటూ అనంత్ వైపు అడుగులు వేశాడు. అతను అనంత్కి బాగా దగ్గరగా వెళ్లేసరికి అనంత్ తలపైకి ఎత్తి విశ్వని చూశాడు. నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, విజయనగరంలో విశ్వ ఆర్గనైజేషన్కి నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా అని సీరియస్గా అడిగాడు విశ్వ. అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అనంత్ ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టాడు. దాంతో విశ్వ అనంత్ మెడ మీద ఒక్క దెబ్బ కొట్టగానే అతని శరీరంలో ఉన్న నరాలన్నీ చిట్లిపోయాయి. అతని ముక్కులోంచి అలాగే చెవిలోంచి రక్తం కారుతూ ఉంటే అతని శరీరం నేలను తాకింది. తనకి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అది చూసి సుందర్ పిడికిలి బిగించగానే అతని శరీరం కూడా అచేతనంగా మారి నేలను తాకింది. అప్పుడు విశ్వ హ్యాండ్ కర్చిప్ తీసి తన చేతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ అందరి వైపు చూసి, ఇక్కడ ఉన్న న్యూసెన్స్ వదిలిపోయింది కాబట్టి మనం పాయింట్కి వద్దామా అని అడిగాడు. అతని గొంతు వినగానే అక్కడ ఉన్న వారందరూ షాక్ నుండి తేరుకుని వెంటనే రియాక్ట్ అవుతూ, విశ్వ, మీరు ఎలా చెప్తే అలానే చేద్దాం. మా దగ్గర కొన్ని కొత్త బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి. వాటిని మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాము అని అక్కడున్న బిజినెస్ డెలిగేట్స్ అందరూ విశ్వతో బిజినెస్ డీల్ పెట్టుకోవడానికి క్యూ కట్టారు. నాపై మీరందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. మనం ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో నా అసిస్టెంట్ మీకు వివరించి చెప్తాడు. త్వరలోనే విజయనగరంలో విశ్వ పేరు మీద రియల్ ఎస్టేట్, బయోటెక్నాలజీ ల్యాబ్స్, అలాగే మాల్స్ ఓపెన్ చేయబోతున్నాం. ఈ బిజినెస్ అన్నింటిలో మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే నా ఆలోచన అని చెప్పి మీటింగ్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయాడు సాగర్. అదే సమయంలో విజయనగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ రూంలో 9 సెక్టార్లకి సంబంధించిన హెడ్స్ అందరూ సమావేశమయ్యారు. వాళ్ళందరూ శివరావు ఫ్యామిలీలో జరిగే పెళ్లికని బయలుదేరారు. కానీ వాళ్ళు అక్కడికి చేరుకునే లోపే ఆ ఫ్యామిలీ వాళ్లను విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంతం చేశారని తెలియడంతో దాని గురించి చర్చించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ విశ్వగాడికి ఎంత ధైర్యం! మనమక్కడికి వెళ్తున్నామని తెలిసి కూడా శివరావు ఫ్యామిలీ మీద అటాక్ చేశాడు అని కోపంగా అన్నాడు వీరేంద్ర. ఆ మాటలు విన్న బల్దేవ్ చిన్నగా తల ఊపుతూ, అంతేకాదు, వాడు విజయనగరంలో ఉన్న బిజినెస్ పీపుల్స్ అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంట. కాకపోతే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలీదు అని అన్నాడు. అవును, అది నేను కూడా విన్నాను. నెమ్మదిగా దాని డీటెయిల్స్ కూడా మనకి తెలుస్తాయిలే అని వీరేంద్ర చెప్పగానే అసలు విశ్వ గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదు అనుకున్న బలదేవ్, ఏదైతేనేం మనమందరం కలిసి త్వరలోనే ఆ విశ్వ ఈ లోకంలో లేకుండా చేద్దాం. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ గట్టిగా నవ్వాడు. విశ్వని అంతం చేయడానికి బలదేవ్ వేసిన ప్లాన్ ఏంటి? విశ్వ గురించి అందరికీ తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.